SHOAP-TV ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వాకర్స్ ఇంటర్నేషనల్ అనగానే మనకి గుర్తొచ్చేటువంటి ప్రముఖ వ్యక్తి సుంకరి ఆళ్వార్ దాస్ గారు. అలాగే సుంకరి ఆళ్వార్ దాస్ గారు అనగానే వాకర్స్ క్లబ్ గుర్తొస్తుంది. ఎందుకంటే ఈ వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ని ప్రారంభించినటువంటి వ్యక్తి ఆళ్వార్ దాస్ గారు. వారు ఆనాడే MA LLB చదువుకొని విద్యాధికులై ఈ క్లబ్ని ప్రారంభించారు. ఆనాడు వారు మన ఉభయ రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్నప్పుడు విద్యాశాఖ మంత్రిగా, పురపాలక శాఖ మంత్రిగా, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా రాష్ట్ర ప్రజలకు విశేషంగా సేవలందించినటువంటి గొప్ప వ్యక్తి. వారికి ఒకరోజు వచ్చినటువంటి ఆలోచన అంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండేదానికోసం నడక అనేటువంటిది చాలా ముఖ్యం అనేటువంటి సదుద్దేశంతో వారు ఈ వాకర్స్ క్లబ్ని విశాఖపట్నంలో ప్రారంభించారు. తండ్రిని మించిన తనయుడిగా వారి అబ్బాయి డాక్టర్ S.P.Ravindra ప్రస్తుతం ఈ క్లబ్కి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వారు చేస్తున్నటువంటి కృషి, ఈ క్లబ్కి వారు చేస్తున్నటువంటి బాధ్యతల్ని మనకు వివరించేందుకు వారు విశాఖపట్నం నుంచి మన స్టూడియోస్కి వచ్చున్నారు. వారి కృషిని వారి మాటల్లోనే విందాం. నమస్కారం డాక్టర్ రవీంద్ర గారు. నమస్తే అండి. నాన్నగారు ఆనాడు ఈ వాకర్స్ క్లబ్ని విశాఖపట్నంలో స్థాపించారు. అది ఎలా సాధ్యపడింది, వారు ఎందుకు స్థాపించాలని అనుకున్నారు, అప్పుడు మీ వయసు ఎంత? So firstly, సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ AP మీ అందరికీ నా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అండి. ఏ పని చేసినా పీపుల్ వాంటెడ్ టు హైలైట్ ద ఆబ్జెక్టివ్, అండ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఛానల్ is basically service. So probably there is no other channel till now like this with this name called Service Health Organization, and I'm very proud to be a part of this particular organization, and thanks for the opportunity given to me, Andy. So coming to the point what you've been saying, elaga start chesaru, elaga motivate ayyaru. Firstly, Alwar Das garu is a regular walker, and he's been walking from childhood, doing exercises, and he started walking on the beach road of Visakhapatnam. బీచ్ రోడ్లో నడుస్తూ ఇంతమంది నడుస్తున్నారు, ఎవరినెవరిని పలకరించుకోవట్లేదు. అండ్ ఫాదర్ కూడా ప్రాబ్లీ సిన్స్ హీ సర్వ్డ్ యాజ్ మినిస్టర్ అండ్ ఆల్ దాట్, పీపుల్ ఆర్ ట్రైంగ్ టు బీ అవే అండ్ దే నాట్ విషింగ్ ఈచ్ అదర్. ఎవరితో ఎవరు మాట్లాడుకోవట్లేదండి, ఒకరిని చూసుకొని వెళ్ళిపోవడం, లేకపోతే బుర్ర తిప్పేసుకొని వెళ్ళిపోవడం, అలాగ ఉండేది. సో హీ ఫెల్ట్, వై షుడ్ంట్ ఐ గెట్ ఆల్ దీస్ పీపుల్ టుగెదర్ ఆన్ టు వన్ ప్లాట్ఫామ్. సో ఒక్క ప్లాట్ఫామ్లో తేడా అని చెప్పి ఇనిషియేట్ చేసి, ఎందుకంటే ఆళ్వార్ దాస్ గారు హీ సర్వ్డ్ యాజ్ గవర్నర్ ఫర్ వైజ్మెన్, ప్రెసిడెంట్ ఫర్ లయన్స్, ప్రెసిడెంట్ ఫర్ రోటరీ, జేసీ క్లబ్ చేశారు, మెసానిక్ లాడ్జ్లో మాస్టర్ మేసన్ చేశారు. అన్ని సర్వీస్ క్లబ్స్లోని హీ వాజ్ టోటలీ ఇన్వాల్వ్డ్. హీ వాజ్ నెవర్ ఇన్వాల్వ్డ్ విత్ ద సోషల్ క్లబ్ బట్ ఓన్లీ సర్వీస్ క్లబ్స్. సో ఆయన ఉన్న రిచ్ ఎక్స్పీరియన్స్ వలన అండ్ ద కాంటాక్ట్స్ వలన హీ కాల్డ్ ఫర్ అ మీటింగ్, ఫస్ట్లీ inviting the presidents and members of all the service clubs. And Visakhapatnam, it is known as City of Destiny. So aa vidhanga the Walkers Club, it became a club of destiny for all the service clubs. Endukante all said and done with all good intention, anni service clubs రోటరీలో ఉంటే వైజ్మెన్లో ఉండరు, వైజ్మెన్లో లయన్స్లో ఉండరు అంటే చిన్న ఉందండి. నాట్ as a competitors, but they like to be committed and loyal to the service club what they are joined, involved with. So కానీ ఈ వాకర్స్ రాగానే all these members joined into the walkers movement. So that is the biggest thing, achievement what he did as the first shot. And then it started with 20-30 people initially, and today we have about around 1,500 clubs with more than 2 lakh members in India and abroad. And
ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారండి ఇది? ఇది 1986లో ఇనిషియేట్ చేశారు. అండ్ ఇట్ హస్ రియల్లీ టేకెన్ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద పీపుల్. ముందు అందరూ అనుకున్నారు ఏంటి లయన్స్ ఉంది, రోటరీ ఉంది, వైజ్మన్ ఉంది, ఈ వాకర్స్ క్లబ్ ఏంటి అనుకున్నారు. బట్ వాకర్స్ క్లబ్ ఆబ్జెక్టివ్ ఇస్ మెయిన్లీ హెల్త్ రిలేటెడ్. ఇట్ కన్వేస్ ద మెసేజ్ బై సేయింగ్ నడవండి, నడిపించండి, అందరూ నడిస్తే అందరూ ఆరోగ్యంగా ఉంటారు అని ఒక మెసేజ్ కన్వే చేశారు. ఆ మెసేజ్ వాజ్ వెల్ రిసీవ్డ్ బై ద పీపుల్. నేను ఎప్పుడు అంటుంటాను, ఆల్ సర్వీస్ క్లబ్స్ హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్ అబ్రాడ్. రోటరీ స్టార్టెడ్ ఫ్రమ్ అమెరికా, వైజ్మన్ స్టార్టెడ్ ఫ్రమ్ స్విట్జర్లాండ్, లయన్స్ స్టార్టెడ్ ఇన్ US, same America, and only club which started from India is Walkers Club. And I really thank all the citizens of India as well as abroad who could really understand the concept and walk and be healthy. ఈ సందర్భంగా ఆల్వార్ దాస్ గారికి కూడా ఈ సందర్భంగా SHOAP-TV ఛానల్ ప్రేక్షకుల తరఫున అభినందనలు తెలియజేయాలి. Thank you. ఒక విశాఖపట్నంలో ప్రారంభించబడినటువంటి సంస్థ దేశ విదేశాల్లో శాఖోపశాఖలుగా విస్తరించి అందరూ దీన్ని లైక్ చేసి మరి దీన్ని బలోపేతం చేస్తున్నారు కదా. కాబట్టి వారు ఏ మంచి సదుద్దేశంతో దీన్ని ప్రారంభించారో అది అద్భుతంగా ఇవాళ మంచి సత్ఫలితాలను ఇస్తున్నాయని చెప్పి మనం భావించవచ్చు. అయితే నాన్నగారు హెల్త్ ఈజ్ వెల్త్ అనేటువంటి కాన్సెప్ట్తో దీన్ని ప్రారంభించారు. మరి అది మీరు అప్పుడు మీ వయసు ఎంత, మీరు మీ ప్రోత్సాహం కానీ మీ సహకారం కానీ ఏమన్నా నాన్నగారు తీసుకున్నారా? నేను I was around 23 అండి when it started. And ఇంటిని గెలిచి ఊరుని గెలవాలని small saying which goes, he first made all of us as members of Walkers Club. And the first Walkers Club membership was 116 rupees life membership. ఎందుకంటే the basic objective of this club is not pinching anyone's pocket, కానీ అందరూ మెంబర్ అవ్వాలి. అందుకే వెరీ నామినల్గా మెంబర్షిప్ ఫీ పెట్టారు. అండ్ అదేవిధంగా ఈ సర్వీస్ క్లబ్స్ అందరూ జాయిన్ అయ్యారు. అండ్ ఆల్ ఆఫ్ us really got involved and we've been enjoying by being a part of this movement. ఇప్పుడు ఈ క్లబ్ ఆబ్జెక్ట్స్ ఏమిటి? అప్పుడు ప్రారంభించినప్పుడు 1986లో దీని ఆబ్జెక్ట్స్ ఏమిటి? సార్ there's only single point agenda అండి, walk and be healthy. Other value addition services, because members are together and they always have a good heart, like me service health organization alago, the moment you get involved into service clubs you feel like doing something for the needy. So if they take up a lot of service projects now, and there is no hard and fast rule ఒక వాకర్స్ క్లబ్లో ఉంటే సర్వీస్ ప్రాజెక్ట్స్ తీసుకోవాలని మెయిన్ రిక్వెస్ట్ ఫర్ ఎవ్రీ వన్ ఇస్ టు వాక్. ఇఫ్ యూ వాక్ యు ఆర్ అ వెరీ గుడ్ మెంబర్. ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఓన్లీ వాకింగ్ అండ్ బీ హెల్దీ అండి. డాక్టర్లు కూడా చెప్తుంటారు వాకింగ్ చేయి అంటున్నారు. వాళ్ళ ఇప్పుడు ఉన్నటువంటి మనిషి జీవన విధానం చాలా స్పీడ్ అందుకుంది. ఇప్పుడు ఉదయం లేచిన దగ్గర నుంచి బతుకు తెరువు కోసం ఉరుకులు పరుగులు అయిపోయింది లైఫ్, హ్యూమన్ లైఫ్. ఈ నేపథ్యంలో ఎక్సర్సైజ్ లేకుండా పోయింది నిజానికి. అందుకని వాకింగ్ చేయమంటున్నారు డాక్టర్లు ప్రత్యేకించి. మరి అది ఈ మీ క్లబ్లో జాయిన్ అవ్వటం వల్ల ప్రత్యేకించి మార్నింగ్ ఆర్ ఈవినింగ్ అంటే దీనికి ఏమైనా టైమింగ్ ఏమైనా ఉందండి? టైమింగ్ లేదు, రూల్స్ లేదు, గేమ్ లేదు, ఏజ్ లిమిట్ లేదు, జెండర్ లేదు, ఎవ్రీ వన్ అండ్ సెగ్మెంట్ కూడా చేయలేదండి. ఫ్రమ్ ద డౌన్ ట్రాడన్ టు ద రిచ్ క్యాన్ బి ఆర్ షుడ్ బి మెంబర్స్ ఆఫ్ దిస్ వాకర్స్ మూమెంట్ అండి. అందుకే ఈ వాకర్స్ మూమెంట్లో ఉంటే వీ హ్యావ్ క్లబ్స్ హ్యావ్ దర్ ఓన్ డ్రెస్ కోడ్, వైట్ టీ-షర్ట్స్ లాంటివి అన్నీ వేసుకుంటారు. So you don't know what that person is and who the person is. You only know him as a walker. So that is the main objective only, to motivate everyone. ఎందుకంటే ఆల్వార్ దాస్ గారు మినిస్టర్ కూడా చేసినప్పుడు స్లమ్ ఇంప్రూవ్మెంట్ అని విశాఖపట్నంలో చేశారండి నాన్నగారు. నేను అడిగాను ఒకరోజు, డాడీ లైక్ ఆల్ ఫ్రెండ్స్ సైట్స్ వెళ్ళిపోతున్నాయి. సో దే రిక్వెస్టెడ్, వాట్ ఈస్ దిస్ అని. ఇసే నాయనా ఒక రిక్షా పిల్లర్ పొద్దునుంచి సాయంత్రం రిక్షా తొక్కిన తర్వాత ఊడ్చివారిని ఇల్లిస్తే ఆడు ఎలా బతుకుతారు? ఆడికి వచ్చిందే తక్కువ.
ఈ ట్రావెల్ టైం ఎలాగవుతుంది, రిక్షా ఎక్కడ పెట్టుకుంటాడు, ఎలాగెళ్తాడు. సో హీ ఆల్వేస్ గేవ్ స్పెషల్ ఫోకస్ ఆన్ ద డౌన్ ట్రాడన్. సో వాళ్ళందరూ కూడా ఈరోజు మొక్కస్ అవ్వాలి, వాక్ చేసి హెల్దీగా ఉండాలి, అండ్ దే హ్యావ్ టు డూ ద రెస్పెక్టివ్ జాబ్స్ వెరీ హెల్దీలీ. అందుకే ఇయర్ ఒక కన్వేడ్ అ మెసేజ్ ఆల్సో, ప్లెజర్ నాట్ ప్రెషర్. ఎస్, ద మెసేజ్ ఐ కన్వేడ్ అస్ 2023. మీరు ఒక మీటింగ్ అటెండ్ అయినా, ఒక సర్వీస్ ప్రాజెక్ట్ చేసినా, మీరు వాకింగ్ చేస్తున్నా, అయ్యో పొద్దుట్లేసి వాక్ చేయాలని డ్యూటీ కింద అనుకోకుండా, టేక్ ఇట్ యాజ్ ప్లెజర్ అండ్ యూ రియలీ ఎంజాయ్ బీయింగ్ ద పార్ట్ ఆఫ్ దిస్ మూవ్మెంట్. ఇప్పుడు మన రాష్ట్రంలో ఎన్ని శాఖలు ఉన్నాయి, అలాగే దేశంలో ఇంటర్నేషనల్గా ఎన్ని ఉన్నాయి అప్రాక్సిమేట్గా, సుమారుగా? సార్, ఇట్ వాజ్ నీట్లీ వెల్ స్ట్రక్చర్డ్ అండి. ఏరియా వైజ్ ఇట్ వాజ్ డివైడెడ్. సో ద ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్స్ హ్యాస్ AVPs, ఏరియా వైస్ ప్రెసిడెంట్స్. అండర్ AVPs దే ఆర్ రీజనల్ కౌన్సిల్. రీజనల్ కౌన్సిల్ మెంబర్స్ కిందన డిస్ట్రిక్ట్ గవర్నర్స్ ఉంటారు. డిస్ట్రిక్ట్ గవర్నర్స్ కింద డిస్ట్రిక్ట్ గవర్నర్స్ ఎలెక్ట్ ఉంటారు. డిస్ట్రిక్ట్ గవర్నర్స్ ఎలెక్ట్ కింద ప్రెసిడెంట్స్ ఆఫ్ రెస్పెక్టివ్ వాకర్స్ క్లబ్స్ ఉంటారండి. సో ద వర్క్ హెస్ బీన్ సో వెల్ ప్లాన్డ్ అండ్ వెల్ స్ట్రక్చర్డ్, సో నో వన్ హ్యాస్ ప్రెషర్. ఇప్పుడు నేను ఈరోజు గుంటూరు వచ్చానంటే శివరాం ప్రసాద్ గారు ద ప్రెసిడెంట్, మన సీతారామయ్య గారు ఉన్నారు యాజ్ పాస్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, అలాగే అందరూ ఉన్నారు. దే బీన్ వర్కింగ్ వెల్ అండ్ దే హ్యావ్ దర్ ఓన్ టెరిటరీ టు ఫోకస్ ఆన్. As an international president, I attend all the clubs in India and I plan to go abroad also to convey this message. ఎందుకంటే యూఎస్లో కూడా నేను నడిచినప్పుడు చూశానండి, దే డోంట్ విష్ ఈచ్ అదర్ ఈవెన్ దో ద నేబర్స్, ఎవరికి ఎవరు తెలియదండి. ఒక్కసారి ఒక చిన్న ఐడియా కానీ, an idea can change a man లాగా, if you convey this message to them, they'll also enjoy being together. And another object of this particular Walkers Club is every month we invite a doctor or someone who's health related, yoga masters gaani evanaina pilchi, we will see through that. Every club should see that there is a talk addressed by someone who is relevant to health. So that is really motivating, and in fact when you go for the talk, everyone will be relieved of the pressure what they have. Yes, because of the doctor's advice. ఇంటర్నేషనల్గా మొత్తం ఎన్ని క్లబ్స్ ఉన్నాయి అట్ ప్రజెంట్? వీ హ్యావ్ అరౌండ్ అబ్రాడ్ అండి, మొత్తం అబ్రాడ్లో వీ హ్యావ్ అరౌండ్ 50 clubs దేర్ అబ్రాడ్. ఎస్, ఇండియాలో యుఎస్లో ఉంది. ఇండియాలో వీ హ్యావ్ అబౌట్ 1500, ఐఎమ్ సేయింగ్ అరౌండ్ 1550 clubs ఉన్నాయి ఇప్పుడు అండి. 1500 క్లబ్లు ఉన్నాయి. మన రాష్ట్రంలో అండి ఏపీలోనే యూ టేక్ అబౌట్ 500 clubs are there, 500-600 clubs are there. బికాజ్ విశాఖపట్నంలోనే 135 క్లబ్లు ఉన్నాయండి. ఈ వాకర్స్ క్లబ్లో ఏంటంటేనండి, ది బేసిక్ అడ్వాంటేజెస్, యూ రీచ్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్. సపోజ్ యూఆర్ అ మెంబర్ ఆఫ్ అ రోటరీ అనుకోండి, ద సిటీ ఈస్ గాట్ వన్ కాల్ రోటరీ మెట్రోపాలిటన్ అనండి, రోటరీ విశాఖపట్నం అలాగే ఉంటుంది. సో దే మే హ్యావ్ వాట్ ఎవర్ మెంబర్స్ దే హ్యావ్. బట్ ఇక్కడ ఏంటంటే ఏరియా వైజ్ సెగ్మెంట్ అయిపోయిందండి. ఎవ్రీ ఏరియా హస్ గాట్ అ వాకర్స్ క్లబ్ and they walk together in their respective areas. And to top it off, walkers are so active, they taking up parks from the government andi. పార్కులు తీసుకొని గవర్నమెంట్కి డబ్బులు అడగకుండా వాకర్సే డెవలప్ చేసి చక్కగా స్విమ్మింగ్ పూల్స్ దగ్గర నుంచి, వాకింగ్ ట్రాక్స్ దగ్గర నుంచి, ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం దగ్గర నుంచి, యాంఫీ థియేటర్స్ దగ్గర నుంచి అన్నీ చేస్తున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ పార్క్ టేకెన్ బై ద వాకర్స్ బికేమ్ అ మోడల్ పార్క్ అండి. And it helps the government also to proudly present to anyone how these parks are so well structured. Yes. So that is a great movement of walkers, and in fact the richest of colonies also in Visakhapatnam also, the parks are not developed. Only reason, who will bell the cat? మనకెందుకండి, మన ఇంటి పక్కన పార్క్ చెత్తపడేసిన ఊరుకుంటున్నారు. కానీ వాకర్స్ ఉంటే అలా చేయరండి. They make it a point that they meet in the park. It's a common place. They meet in the park and they have their meetings. మెల్లిమెల్లిగా కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేసి అల్టిమేట్లీ దే సర్వింగ్ ద సొసైటీ బై క్రియేటింగ్ గుడ్ పార్క్స్ ఆల్సో అండ్ టుగెదర్నెస్. ఇప్పుడు ఈ క్లబ్లో జాయిన్ అవ్వడానికి ఫీజు సిస్టమ్, అడ్మిషన్ సిస్టమ్ ఎలా ఉంది?
Sir, the money is never given a priority for this walkers movement. And money was never a priority. You may start a walkers club with 100 rupees as life membership. Anyone can start walkers club, and we need 25 members to be members. And ade kakunda, because of nowadays technology has been developing to a large extent, what I have done is on the website, anyone can start walkers club and a page open chesamandi. So వాళ్ళకి walkers movement గురించి తెలియపో అక్కర్లేదు. But the moment they visit the website, anyone can start. అంటే మనం ఎలాగో 25-30 people are walking, why don't we start club of the same cause? And motivate అవుతారని I have opened a page on website. And not only that, every president and governor should give the reports and the monthly reports. So దాని కూడా ఇదివరకు ఏంటంటే పోస్టేజ్ ఉండేది. ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. సో వాట్ ఐ హావ్ డన్ ఇస్ everything can be uploaded on the website. So that we made it so easy. Just ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయండి. వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ ఫోటోగ్రాఫ్స్ ఎన్క్లోజ్ చేసి సబ్మిట్ బటన్ కొడితే మా ఇంటర్నేషనల్ ఆఫీస్కి వస్తుంది. So every which way we trying to facilitate people so that they don't feel that this is a stress and a strain, but it's always a pleasure. Yes. మీ క్లబ్స్ ద్వారా సెమినార్స్ కానీ అవేర్నెస్ క్యాంప్స్ కానీ పబ్లిక్ అవేర్నెస్ క్యాంప్స్ కానీ అలాంటివి ఏమన్నా చేసేటువంటి? Sir, as I told you before, every month we invite a doctor or someone to address walkers. అందరు క్లబ్స్ చేస్తారు. ఏ క్లబ్కి వెళ్ళినా they do that. And service projects antara, they're so enthusiastic the moment they find something which is really need for that particular area. అది ఫస్ట్ ప్రయారిటీ చేస్తారండి. అక్కడ పీపుల్ని ఫెసిలిటేట్ చేస్తారండి. అదే కాకుండా నిన్న ఎర్త్ డే కూడా చేశారండి. అండ్ we always are very selfish to grab an opportunity to serve the walkers. All walkers are like that అండి. Birds of same feathers flock together laga. Every person who's got a lovely heart will be a part of this movement. Ante movement lo lapathe heart ledani kaadandi. What I'm trying to convey is this culture such where it really motivates people to do service. And really my objective is everyone should be a walker in this country only. Because frankly speaking, I think my father's cause, two only, education is one, and another one is walkers movement only. I don't have an objective. I have taken my father's cause as my objective and involved for the lovely opportunity given because I was born to late Shri Salva Das Garu. I feel it's a lovely opportunity and a blessing from all the people in the country as well as abroad. ఈ వాకింగ్ వల్ల ఏమిటి యూజెస్ అనేటువంటిది మీరు ఎలా చెప్పగలుగుతారు? Nowadays, and frankly speaking, it is there all over. It's in the air. Walking while usage and anyone can tell. But to add on to this, we invite doctors of various professions. And not only that, International Magazine Lokoda, every month we make it a point that there's an article covered by a doctor from all segments. Isar urology doctor gave a message in Walkers International Magazine what we have. So when we invite all these doctors, మీరు అందుకే ఒక్కసారి జాయిన్ అయ్యి ఒకసారి అటెండ్ అవుతే యూ ఫీల్ ప్రాబ్లీ ఇట్స్ గుడ్ టు లిసన్ టు ద టాక్స్ అండ్ వాక్ అకార్డింగ్లీ. అంటే ఇంకా వైల్డ్గా నడకుండా వాట్ ఆర్ ద నెంబర్ ఆఫ్ స్టెప్స్ యూ హ్యావ్ టు వాక్, వాట్ ఆర్ ద ప్రికాషన్స్ యూ హ్యావ్ టు టేక్, ఎవ్రీథింగ్ ద డాక్టర్స్ విల్ అడ్వైజ్ ఇన్. సో వీ డూ హెల్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండ్ people compete in doing the projects to make it the best and win an award in the Walkers Convention what we hold every year in December. ఇప్పుడు నడుస్తూ ఉంటారు, అది నడిచే విధానం నడిచేటప్పుడు మాట్లాడటం, సెల్ ఫోన్ మాట్లాడటం, స్పీడ్గా నడవటం లేకపోతే స్లోగా నడవటం, అది దాంట్లో ఏమన్నా ఒక శాస్త్రబద్ధతలాగా ఏమన్నా ఉందా? దానివల్ల ఇబ్బందులు లాభాలు? ఏదో నడిచామంటే 2 కిలోమీటర్లు నడిచామనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కానీ నడిచే విధానంలో తేడాలు ఏమిటి? ఏమండి, walking and everything is being segmented properly. You start from a run when you are young, you go up to the brisk walking after a certain age,
then you try to have number of steps as priority, as people are saying 10,000 steps per day will make you very healthy, like that. So automatically your body only tells how much should you walk. You should not just walk for walking's sake. And every step you put in, you put your mind in, probably it will be more effective, like yoga. It is inner treatment what we give by walking. So it will really help people. And everyone knows their strength, they know how much they can walk. And they walk accordingly and they enjoy by interacting. ఎక్కువసేపు నడుస్తారండి. ఇప్పుడు మీ క్లబ్కి ఫండ్స్ ఎలాగా మీరు కార్యక్రమాలు చేస్తున్నాం అన్నారు, మరి అవేర్నెస్ క్యాంప్స్ కానీ సోషల్ సర్వీసెస్ క్యాంప్స్ కానీ మరి నీడీ పీపుల్కి పూర్ పీపుల్కి ఏదన్నా మీరు ఒక పిల్లలకి పూర్ పీపుల్కి స్టూడెంట్స్కి ఏదన్నా ఫైనాన్షియల్ ఇది కానీ బుక్స్ కానీ అలాగా అట్లాంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయా దీని తరఫున? సార్, ఫస్ట్లీ as we don't prioritize on money, so collecting money and burdening members అనేది ఉండదండి. మెంబర్సే డిసైడ్ చేసి ఈ యొక్క ప్రాజెక్ట్ చేద్దాము అంటే, ఇప్పుడు మురళీనగర్ వాకర్స్ క్లబ్ అనండి, మాధదార్ అనండి, అలాగే లాట్ ఆఫ్ సీతందార్ అనండి, what you call గుంటూరులో కూడా ఐ బీన్ వాచింగ్ ఎవ్రీథింగ్. పీపుల్ దే సిట్ టుగెదర్ అండ్ కంట్రిబ్యూట్ విత్ హ్యాపీనెస్ ఫర్ ఎనీ గుడ్ కాజ్. Projects చేసినందుకు Walkers International also will give some amount of support. But we have another thing, and we have a corpus fund developed for this. And they're very strict by all the founders and founder members and the members who have past international presidents. అందరూ ఎంత కమిటెడ్గా ఉంటారంటే, corpus fund we collect in various forms, and one is called Mahatma Gandhi Fellow. So firstly we start off with 100 rupees or 200 rupees, and whenever people wants to be recognized as a Mahatma Gandhi Fellow, that we charge, we take around 10,000 rupees, Walkers International, and the 10,000 rupees also it goes into corpus fund, and probably a little amount will be supported to the clubs. So alage we have different donors, and we have silver donors, gold donors, అలాగా అసలు కుబేరా డోనర్ వరకు వెళ్తుంది. డోనర్స్ అది కూడా ఇక్కడ ఏంటంటే ఎవ్రీవన్ డస్ విత్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ విత్ నో ప్రెషర్. సో దే ఫైండ్ ఓకే ఐ వాంట్ టు బీ దిస్, దే గివ్ దట్ మనీ. సో దట్స్ హౌ వి కలెక్ట్, అండ్ దట్ ఈస్ పుట్ ఇన్ ద కార్పస్ ఫండ్, అండ్ ద ఇంట్రెస్ట్ విచ్ దే గెట్ అవుట్ ఆఫ్ ఇట్ దే స్పెండ్ ఇట్ బై గివింగ్ బ్యాక్ టు ద మెంబర్స్. సో అంత డిసిప్లిన్డ్గా ఇలా ఆర్గనైజేషన్ రన్ అవుతుందండి. ఇప్పుడు మీ క్లబ్లో ఇప్పుడు ఏ ఏజ్ వాళ్ళు వస్తుంటారు సహజంగా? అంటే ఎవరైనా మీకు ఏజ్ లిమిట్ లేదు, మరి సహజంగా వాకింగ్ అనగానే 60 ఏళ్ళు దాటిన వాళ్ళు అనేటువంటిది ఒక రకమైనటువంటి సమాజంలో ఉన్నటువంటి ఒక భావం. 100% మరి యూత్ అనే వాళ్ళు ఏదో జిమ్కి వెళ్ళే పరిస్థితి, వాళ్ళు వాకింగ్ అనగానే వీళ్ళు ఈ ఏజ్ వాళ్ళు జిమ్ చేయలేరు కాబట్టి మార్నింగో ఈవినింగో నడిచేటువంటి పరిస్థితి ఉంది. అలాంటిది ఏమైనా ఉందా యూత్ కూడా మీ దాంట్లో వచ్చి? ఎస్ సార్. ఫస్ట్లీ సార్, మా ఫౌండర్ గారు ఆల్ సెడ్ అండ్ ఈజ్ అ వెరీ గుడ్ విజనరీ. హీ రోట్ ఆన్సర్స్ ఫర్ ఆల్ ద క్వశ్చన్స్ లైక్ దిస్. ఈ వాకర్స్ మూమెంట్ అంటే నాట్ ఓన్లీ వాకింగ్, ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్ వన్ కెన్ బీ అ మెంబర్ ఆఫ్ వాకర్స్ మూమెంట్. సో అది ఆబ్జెక్టివ్ పెట్టుకొని we encourage everyone to be a part of this walkers movement. In fact, I myself used to do, I still do gym. I walk, I do my gym, everything. It becomes an addiction for everyone and all this. So coming back to the point of what age group are there, I can tell you one day this month we have carried an article about Hanumantrao Garu, who's based in Vijayawada, at 83. Still going strong. That's a message what we have conveyed, and the kind of projects what he is doing. He is giving some rotis for the people, hospitals దగ్గర అలాగే అన్నీ చేస్తున్నారు. And plus he is into construction, building huge. Now why I am quoting him as an example is, if you are a walker, you are healthy till the last breath.
So one should be a walker to be healthy, and we have 90 plus, 80 plus, 70 plus, 60 plus, 50 plus, 40 plus, and 30 plus also. Now why I've diluted when it's come to 30 plus, as you rightly said, the less number of people who are really being they're doing gym, they're doing workout. But the message should really go in the manner, that's what I've been striving and struggling and addressing a lot of people, the youngsters also. Because I'm also a gymmer, so I know the importance of it. At the same time, I know the importance of walkers, so that you are motivated by being there. Walking anna, gym anna, ఏదైనా అంటే ఒకరోజు వెళ్తే మరుసటి రోజు వెళ్ళిపోతే మన చుట్టూ వాళ్ళు అడుగుతారండి ఎందుకు రాలేదని. ఒకరోజు ఎక్స్క్యూజ్ చెప్తాం, 2 రోజులు చెప్తాం, 3 రోజు చెప్పడం వెళ్ళిపోతాం. జిమ్లో కూడా సేమ్ కల్చర్ ప్రివేల్స్. సో వన్ షుడ్ బీ, అండ్ వీఆర్ ట్రైన్ టు గెట్ ఇన్ టు ద యంగర్ సెగ్మెంట్ ఆల్సో. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎస్టర్డే విజయవాడలో కూడా స్కూల్ సెగ్మెంట్లో చేద్దాం అనుకుంటున్నారు. అండ్ నేను, బికాజ్ వీ రన్ a group of education institutions, frankly speaking, we run around 32 education institutions and catering from play school to research and consultancy level. So my degree college, PG college lo mundu, I am introducing this walkers, forming a small club, motivating people to walk, and I provide gym and walking track, everything in all our colleges. So the basic idea is starting from here, and probably by this year end you will have no less than some 40-50 clubs of youngsters. I am driving in the idea, but first making a model club in Visakhapatnam again. So that's how we're trying to work. మీరు చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ స్థాపించారు. మరి వాటి ద్వారా మరి మీరు తీరికలేనటువంటి సమయంలో ఉండి కూడా ఈ వాకర్స్ ఇంటర్నేషనల్కి ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరి మీకేమీ పెయిన్ఫుల్ అనిపించట్లేదా? సార్, ఫస్ట్లీ ఏదైనా ఒక సిస్టమ్ డ్రివెన్ చేసేయాలండి, ఇండివిజువల్ డ్రివెన్ కాదండి. యూ కెన్ డూ ఎన్ నంబర్ ఆఫ్ థింగ్స్ ప్రొవైడెడ్ యూ స్ట్రక్చర్ యువర్ వర్క్ ప్రాపర్లీ. సో మైన్ ఇస్ ఆల్సో సిస్టమ్ డ్రివెన్ అండి. ఇట్ ఈస్ నాట్ వెదర్ Ravindra is there or Ravindra is not there, things will stop. and లేదు, వాకర్స్ మూమెంట్లో అదే ఉంది, మా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కు అదే కల్చర్ అండి. We have directors and principals for respective institutions, and we have developed SOPs, standard operating process been developed for everything, so they have to follow the procedure, and anything gets deviated they get back to us to take the approval. So system driven kabatti you can do hell a lot of work, nothing is a burden, it's always a pleasure, no pressure. I always use this word. Sir Ravindra garu, ఈ నడిచే విధానంలో ఇప్పుడు కాలేజీ గ్రౌండ్లో గడ్డి మైదానం ఒక రకంగా ఉంటుంది. మీ విశాఖపట్నంలో సముద్ర తీర ప్రాంతంలో ఇసుక అలలు వచ్చి తడిసి అక్కడ పద్ధతి ఒక రకంగా ఉంటుంది. మరో చోట నల్లరేగడి భూమి ఉంటుంది, ఇంకో చోట ఇంకో రకంగా ఉంటుంది. ఈ నేలల్లో రకాలను బట్టి నడిచే విధానంలో తేడా ఏమన్నా ఉంటుందా ఏమిటి? అసలు కొంతమంది బూట్ వేసుకుంటారు, కొంతమంది బూటు వేసుకోవచ్చా వేసుకోకూడదా, కొంతమంది ఏమంటారంటే కాలికి మట్టి తగలాలంటారు, ఒక గడ్డి కానీ మట్టి కానీ తగలాలి కాలికి అనేటువంటిది ఒక శాస్త్రబద్ధంగా ఒక ఆలోచన ఉంది. నేల కాలికి అరికాలికి తగలాలి అనేటువంటిది, దాన్ని ఏ విధంగా మీరు రిసీవ్ చేసుకుంటారు? సార్, వన్స్ యు ఆర్ అ వాకర్, మనకి బాడీకి ఏది కావాలనేది కూడా తెలుస్తుందండి. సపోజ్ యూ ఫీల్ యువర్ లెగ్స్ ఆర్ వీక్, ఇఫ్ యూ వాక్ ఆన్ ద శాండ్ bare footed, it gives your calf muscle, everything becomes healthy and strong. Adhe vidhanga, when you walk on a blacktop road, your knees get affected, so you have to wear the kind of shoes so that you get that facility where you can walk very comfortably with the shoes. So walking is also sort of a research, and if you are a fresh walker, you may walk very much on a blacktop road, and tomorrow you may damage your knees. So we have to be very, very careful in walking in the place where you, preferably mud laid walking tracks are good, or synthetic walking tracks are good, or blacktop roads also are good, provided you really equip yourself to walk
ఎప్పుడు బ్యాక్ ఆఫ్ ద మైండ్ వెన్ యూ గెట్ అ ప్రాబ్లమ్ వాకింగ్ వల్ల ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ అయిపోతుందండి. నీస్ పెయిన్ అంటారు. ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ అడ్వైజ్డ్ బై ద డాక్టర్స్ బట్ 20 years బ్యాక్ సేయింగ్ యువర్ నీస్ ఎవ్రీథింగ్ గాట్ డ్రైన్డ్ అవుట్ అండ్ ఇట్స్ డ్రై. సో I said, okay, what do you want me to do? He says, better you go for a surgery. నేను అన్నాను, sir, I didn't talk much with the doctor, but I do leg extensions, and so that lubrication will create an oil in the muscle ane na sonta theory andi. And because of my experience of working out for last 40 years, I know when I have a problem, my gym or my walking can solve the problem rather than going to a doctor. మీరు అన్నట్టు డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాకింగ్ చేయమని చెప్తారు. అండ్ డాక్టర్స్ ఆర్ ఆల్సో దేర్ ఇన్ ది జిమ్ ఎవ్రీ డే. మా విశాఖపట్నంలోని వీ ఫైండ్ లాట్ ఆఫ్ డాక్టర్స్ ఎవ్రీ డే దే సే, రవి ఇది ఓపెన్, యు ఆర్ డూయింగ్ వర్కౌట్ మ్యాన్, వై డూ హ్యావ్ అ పెయిన్. అలాగే డాక్టర్స్ కూడా మోటివేట్ అయ్యారండి. సో యూ నో యువర్ సెల్ఫ్. సో అండ్ ఎవ్రీ సర్ఫేస్ ఇస్ గుడ్ ప్రొవైడెడ్ యూ అప్లై యువర్ మైండ్. ఇప్పుడు సిటీస్లో, టౌన్స్లో, సిటీస్లో గ్రౌండ్స్ ఉంటాయి, స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అలాగా. అంటే ట్రాఫిక్ లేనటువంటి ప్రాంతాల్లో నడిస్తే 100% కంఫర్టబుల్. కానీ ట్రాఫిక్ ఉండేటువంటి రోడ్ల మీద నడిచి వెనక నుంచి ఏదో 2-wheeler వాడో లారీ వాడో డాష్ ఇచ్చి ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలు మనకి పేపర్లో మనం చూస్తున్నాం. మరి తెలిసిండి కూడా ఎందుకు అలా చేస్తున్నారు? ఇది సార్, అది వాకింగ్ ప్లేస్ కాదు కదా రోడ్ అనేటువంటిది, యాక్చువల్లీ ట్రాఫిక్ రోడ్. అది వాకింగ్ ఈజ్ మోర్ అన్ ఎడిక్షన్ అండి. ఆ వాకింగ్ అలవాటు పడిపోతే, వాకింగ్ చేయకపోతే యు ఆర్ నాట్ యువర్ సెల్ఫ్. సో వన్స్ యూ నో దట్ దిస్ ఈజ్ ద రోడ్ ఫుల్ ఆఫ్ ట్రాఫిక్, యూ హ్యావ్ టు వాక్ కేర్ఫుల్లీ బై కీపింగ్ దాట్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ద మైండ్. బట్ అలాగని లేకపోతే మార్నింగ్ 5 o'clock వెళ్ళి చేసుకుంటాం, 4 o'clockకి. మా పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏఎస్ఎన్ ప్రసాద్ గారు అందరూ దే యూజ్డ్ టు గో అరౌండ్ 4 o'clock in the morning for walking on the main roads. So 4 to 5, 5:30 are done with it. సో అట్లాంటి మనం వాకింగ్ ప్రయారిటీ ఇవ్వాలి తప్ప ట్రాఫిక్ ఉంది నాకు ఇక్కడ లేదు అంటే ఆల్ ఎక్స్క్యూజెస్ అండి. అండ్ మా ఫౌండర్ గారు ఎప్పుడు చెప్పారు, ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఎక్స్క్యూజ్ జస్ట్ టు అవాయిడ్ ఇట్, బట్ నాట్ ఇట్ డజంట్ హెల్ప్ యూ టు డూ ఇట్. ఇప్పుడు సిటీస్లో వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేశారు, వాకర్స్ కోసం వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేశారు. అయినప్పటికి కూడా వీళ్ళు రోడ్ల మీద నడిచేటువంటి విధానానికి అలవాటు పడ్డారు. అవును సార్. అది ఇప్పుడు లేడీస్ కూడా అదే పని చేస్తున్నారు. దానివల్ల మనకి ఇబ్బందులు వస్తున్నాయి. అది వాళ్ళు పందా మార్చుకోవాలి, ఎందుకంటే ఇబ్బంది అవుతుంది కదా. ఎస్ సార్, ఐ ఫుల్లీ అగ్రీ విత్ యూ. That's the reason I really thank the government, the AP government and all the governments, Telangana and all over India. They've been recognizing walkers and they're creating the facility. In fact, yesterday a friend of mine was telling me, Anakapillone, we're making a nice walking track for your walkers. So walkers oka pedda asset ayparandi country ki. So people love to serve the walkers by creating the facility. And endukante ippudu nenu I wanted to convey a message to the meet the chief minister, and we always post every month the Walkers International magazine to the ministers as well as chief ministers, so that they know that the Walkers Club is existing and they're going to help by creating places for people to walk. And అందరూ వాక్ చేస్తే ఈ ఆరోగ్యశ్రీ ఖర్చు కూడా తగ్గిపోతుందండి. సో దట్ ఈస్ అనదర్ గుడ్ ఇంటెన్షన్ వాట్ వీ హ్యావ్ టు మోటివేట్ పీపుల్ టు వాక్. సార్, డాక్టర్ రవీంద్ర గారు, వాకర్స్ ఫౌండేషన్ ట్రస్ట్ అది ఏర్పాటు చేశారా? ఉంది సార్. దాని విధులు ఏమిటి, దాని ఆశయాలు? అది సార్, వాకర్స్ ఫౌండేషన్ ట్రస్ట్ ఇస్ బేసిక్లీ, యాజ్ ఐ సెడ్, మెయిన్ టు కోఆర్డినేట్ అండ్ సీ దట్ దిస్ పర్టిక్యులర్ వాకర్స్ మూవ్మెంట్ గోస్ ఆన్ ఫర్ ఎవర్. సో ఈ ట్రస్ట్ బోర్డు అనే ఉందండి. వాకర్స్ ట్రస్ట్ బోర్డులో ఎవ్రీథింగ్ షుడ్ బి అప్రూవ్డ్. జస్ట్ బికాజ్ యూ హ్యావ్ 2 lakh members and just because you start a walkers club, you can't do things the way you like అండి. And trust board always guides people, allocates funds and any good decision. Now we're trying to make walkers bhavan all over అండి.
విశాఖపట్నం ఒకటి, మన శ్రీకాకుళం అయింది. సో ఈ వాకర్స్ భవన్స్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తే దిస్ విల్ బికమ్ అ పర్మనెంట్ ఫీచర్ ఫర్ ద మెంబర్స్, అ ప్లేస్ టు మీట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ టు వాక్ అండ్ మోటివేట్ పీపుల్. సో ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్ అండ్ ఇట్ కీప్ సపోర్టింగ్ ఎవ్రీ విచ్ వే. సార్, మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, మీ కాలేజెస్ చాలా ఎస్టాబ్లిష్ చేశారు, స్కూల్స్, మరి ఇన్ని చేస్తున్నప్పుడు మరి తీరిక లేనటువంటి సమయంలో మీ శ్రీమతి గారి కోఆపరేషన్ కానీ, మీరు చేసేటువంటి పనులు ఆవిడతో డిస్కస్ చేయటం కానీ, ఆవిడ సలహాలు మీకు ఇవ్వటం కానీ అలాంటిది ఏమన్నా జరుగుతూ ఉందా? Frankly speaking, sir, we work as one. We work as one. 2 in 1. So whatever I do or whatever she does, institution development and the walkers and the anything, we share it and we enjoy thinking together. I think she is also doctorate. She is a doctorate and she is basically MSc nutrition. She did a M education, doctorate in education. And not only that, and the family had created a culture where today my 2 daughters are also totally involved and they're taking care of the schools. Greendale School, Alvadas Public School otundandi. Alage another daughter is involved with law management institution, law school. My son-in-law is basically the biotechnology person. He was in Germany as a scientist. Tarata he was working for ICRISAT as a scientist. Now he shifted over and on my request he is helping to develop these education institutions, and also he is the IT coordinator for the walkers movement. And walkers movement loni we want to spread it all over the world. So we are very active on social media, Instagram loni, YouTube loni, Facebook loni, and we have a digital office so that everything has been uploaded. Every moment we have to upload what we have done, so that all the walkers also get motivated that they've been recognized. సార్ ఫోటోలు పంపిస్తే చాలు, నేను వెళ్తేనే ఫోటోలు అక్కర్లేదండి, ఎక్కడ ఏ కార్యక్రమం మంచిదైనా వాకర్స్ దీంట్లో పెడతాం సార్. సార్, ఇప్పుడు 86లో నాన్నగారు ఈ క్లబ్ని విశాఖపట్నంలో ప్రారంభించారు. మీరు ప్రెసిడెంట్ అవ్వటానికి ఇంత సమయం పట్టింది, కారణం ఏమని అనుకోవచ్చు? మీరు రిజెక్ట్ చేశారా మీ పని ఒత్తిడి వల్ల కానీ? ఎందుకని? సార్, మా ఫాదర్ ఒకటే నేర్పించారండి, యూ షుడ్ డిజర్వ్ టు డిజైర్. ఏ పని చేయాలన్నా యూ షుడ్ డిజర్వ్ టు డిజైర్. సో ఆ యొక్క మెసేజ్ ఇట్స్ అన్ ఐ ఓపెనర్ ఫర్ మీ. సో ఐ డోంట్ రన్ ఫర్ ఎనీ చైర్, అండ్ వెన్ ఐ ఫీల్ ఐ డిజర్వ్ and when people feel that I deserve it, and that's how I got this opportunity for me today. And I thank all the past international presidents and all the walkers who had given me an opportunity today, and probably my work has also been well appreciated and people are getting motivated. Okay sir, Dr. Ravindra garu, walkers ki meer ichetuvanti oka salaha, youth ki meer ichetuvanti salaha. ఇప్పుడు యూత్ కూడా జిమ్ చేస్తూనే స్ట్రోక్ వచ్చి పడిపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎలాంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు సొసైటీకి? నడక, వాకింగ్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజెప్పేందుకు, హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్పి నాన్నగారు అన్నట్టు నడక వల్ల సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది అనేటువంటిది మీ కాన్సెప్ట్. దాన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు? ఒక మెసేజ్. ఎస్ సార్. Firstly, any physical exercise is good, sir. Call it the gym, call it the walkers, call it running, anything physical sport is also good. When you play basketball, you need good stamina and all that. So, ye sport lo unna, ye kind of exercise chesna, one should always have back of the mind how they've been responding or reacting for a particular workout. మీ బాడీ చెప్తుందండి. హార్ట్ అటాక్స్ అంటే ఇప్పుడు రైట్ నౌ ఇట్స్ బీయింగ్ అ బిగ్ సర్ప్రైజ్ బికాజ్ అన్నోయింగ్లీ యూఆర్ గెటింగ్ హార్ట్ అటాక్స్ వితౌట్ ఎనీ సిగ్నల్ ఆర్ అ సైన్. బట్ వెన్ యూ రెగ్యులర్ వర్కౌట్ ఆల్సో వీ హ్యావ్ టు ఆల్వేస్ అబ్జర్వ్ అవర్ సెల్ఫ్. చిన్న మీరు ఒక వెయిట్ లిఫ్టింగ్ కూడా చిన్న చేస్తే
చిన్న పెయిన్ స్టార్ట్ అవుతుందండి, షోల్డర్ దగ్గర ఎక్కడో దగ్గర, అండ్ దట్ ఈస్ ద సిగ్నల్ సేయింగ్ లైక్ యూ బెటర్ నాట్ డూ ఇట్. And people, what is happening is nowadays they're getting inspired by seeing one another with lot of muscles and all that. So the craze అయిపోయిందండి younger generationలో. That craze is unnecessarily driving them in the wrong direction, because to get that kind of muscles they're taking protein, liquid protein, which is affecting on the body and unnecessarily affecting on various parts of the body. They're forgetting the nature of a country. Our country is basically known for organic way of living. The organic way of living, organic way of developing a protein is believing in what our forefathers used to do. But now, just because the technology is developing and the medicines have been developing and the research has been developing, people are taking all kind of protein to get instant muscle. Instant muscle is like instant only, Andy. So never you ever try that. You always try to do exercise for a long period of time, and so that you're healthy forever and probably be strong. Unfortunate things, no one can help it. That's the most unfortunate thing. But you should not bite more than what you can chew. Always do how much you enjoy it. మీరు డాక్టరేట్ ఏ సబ్జెక్ట్లో చేశారు? నేను డాక్టరేట్ ఇన్ మేనేజ్మెంట్ అండి. ఐఎమ్ బేసిక్లీ వెరీ ఫాండ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్. నేను బేసిక్లీ ఇన్ఫ్యాక్ట్ 1986 ప్రొఫెసర్ కేకే దాస్ గారు అని అమెరికా నుంచి హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్ అండి, అండ్ హీ కేమ్ డౌన్ టు ఇండియా ఆన్ రిక్వెస్ట్ ఆఫ్ మై ఫాదర్. My father, because after starting all schools and colleges, he wanted to start a management institute. The then government did not permit IIMs to have branches, so he wanted IIM in Visakhapatnam. రాకపోతే అప్పుడు then he thought, let me start an autonomous institution like IIMs అని కేకే దాస్ గారిని ఇన్వైట్ చేశారు. ఆయన వైజాగ్ వచ్చారు. వచ్చినప్పుడు he seen me and he said, are you interested in building a management institution? So that's how I've gotten. And management education is simple message I convey, and when compared to any other education, it's nothing but analysis. And analytical ability leads to clarity of thought, clarity of thought leads to decision making. Why MBAs are paid high? Because they good analysis. So ప్రతిదానికి మన అనాలిసిస్ నేర్చుకుంటే మన వ్యాపారంలో కాదు, మన సెల్ఫ్ అనాలిసిస్ కూడా చేసుకుంటామండి. విల్ బీ హెల్దీ అండ్ స్ట్రాంగ్. ఇప్పుడు మేనేజ్మెంట్లో మీరు పిహెచ్డి చేశారు. ఎస్ సార్. సెల్ఫ్ టైం మేనేజ్మెంటు, ఫ్యామిలీ మేనేజ్మెంటు, అలాగే వాకర్స్ అసోసియేషన్ మేనేజ్మెంటు, ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ స్థాపించారు. అయితే మీకు మంచి అవకాశం కూడా ఉంది. ఇన్ని ఇన్స్టిట్యూషన్స్లో మీకు స్టూడెంట్స్ ఉన్నారు, థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్. అంటే ఇక్కడ మరి మీరు ఈ వాకర్స్ గురించి, వాకింగ్ వలన యూజ్ గురించి మీరు ఎప్పుడన్నా స్టూడెంట్స్కి ఒక క్లాసు ఇచ్చేటువంటి అవకాశం అలాంటి సందర్భాలు? ఐ హావ్ అడ్రెస్డ్ మై స్టూడెంట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అండి. ఫస్ట్లీ నా రెండు సెగ్మెంట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తాను. ఒకటి అటానమస్ అండి, బిజినెస్ స్కూల్ అప్రూవ్డ్ బై ఐసిటీ. నాదర్ వన్ ఇస్ అన్ అఫిలియేటెడ్ కాలేజెస్ అండి. సో ఈ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్లో ఫస్ట్ అటానమస్ ఇన్స్టిట్యూట్లో ఏదైనా ట్రై చేస్తామండి. ఎందుకంటే అటానమస్లో అప్లికేషన్ ఓరియంటెడ్ అండి, అండ్ వీ డెవలప్ ద కరికులం అండ్ వీ అసెస్ ద స్టూడెంట్స్ పీరియాడికలీ. So this is also we making it as a part of curriculum. Yoga anandi, walking anandi. I address the students, and in fact I am motivating people to take it over and saying like all said and done, it's good for you and good for everyone. మీకు అవకాశం ఉంది కాబట్టి దాన్ని మీరు యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే స్టూడెంట్ లెవెల్లోనే వాళ్ళు కనుక నేర్చుకున్నట్లయితే వాళ్ళు వాళ్ళ ఫ్యూచర్ లైఫ్లో అది కంపల్సరీగా యూజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. చివరిగా యువతకు మీరేమన్నా మెసేజ్ ఇవ్వదలిచారా? యువత యంగ్స్టర్స్కి ఒకటే చెప్తానండి, వర్క్, earn money, enjoy yourself, but focus on service. Service is nothing but a stress reliever for every individual. If you keep on trying to work like a mission, prioritizing on money, the money will never come to you. You prioritize on your passion, prioritize on the service, because business is related to society, business and society. So if you at least
40% of your time you should allocate for service and 60% for your business. Then you will be a happy man and you will grow, your organization grow, and you develop a very good culture within your employees also, so that everyone will start liking and loving you and a compliment, and that becomes a strength for you to grow in your organization. థ్యాంక్ యూ. Right. వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా అనేక విద్యా సంస్థలను స్థాపించి అహరహం తీరికలేనటువంటి సమయాన్ని ఒక పక్కన సర్వీస్ చేస్తూ సమాజ సేవ, తండ్రి నుంచి వారసత్వంగా వచ్చినటువంటి సమాజ సేవలో నిమగ్నమై ఇవాళ ఒక ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగినటువంటి డాక్టర్ రవీంద్ర వారి యొక్క విశేషాలని, వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలని తెలియజెప్పేందుకు విశాఖపట్నం నుంచి మన గుంటూరు SHOAP-TV ఛానల్కు ప్రేక్షకులకు అందించారు. చాలా సంతోషం అండి. మీరు ఒక వాకర్స్ ఇంటర్నేషనల్గా నాన్నగారు స్థాపించినటువంటి వాకర్స్ క్లబ్ 1986లో విశాఖపట్నంలో స్థాపించినటువంటి ఒక క్లబ్బు ఇవాళ దాదాపు 1500కు పైగా ప్రపంచవ్యాప్తంగా శాఖోపశాఖలుగా విస్తరించి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నటువంటి శుభ సందర్భంలో ఒకసారి నాన్నగారికి కూడా అభినందనలు తెలియజేసుకోవాలి. ఇవాళ వారు ప్రజాసేవకులు, విద్యావేత్త, అద్భుతంగా ఉభయ రాష్ట్రాలకి సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తి. వారి తనయుడిగా వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని మీరు మళ్ళీ అదే మార్గంలో పయనిస్తూ నాన్నగారి కంటే మిక్కిలిగా విద్యా సంస్థలను కూడా స్థాపించి విద్యాదానం చేస్తున్నటువంటి మీకు, వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మీకు అభినందన తెలియజేస్తూ నమస్కారం రవీంద్ర గారు. I once again thank Service Health Organization for the lovely service what you're doing, and I really appreciate. And you being a doctor, and this is your passion to get the best out of every person, and the way you've been encouraging and motivating, it's unmeasurable. All I can thank the entire group for the lovely opportunity given. Thank you also.